పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది. ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే, తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే. హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది. పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది? బ్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు, చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే
గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా పిట్టగూళ్ళకు చిటారి కొమ్మన ఊయలలూపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా మీ ఇంటి మావిడాకునైతా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా నీతిని మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి మీరు సాగి ముందు రండి చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది ముఖ్యమంత్రి సంకల్పమే తెలంగాణం చేసింది హరితహారం తెచ్చింది తెలంగాణం బాబు 2 కలిపి 3 వేస్తున్నాం చేయడం జరిగింది. ఇవాళ మొక్కలు నాటడం అనేది ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంగానో లేక అధికారికంగా కార్యక్రమంగానో భావిస్తే ఇది సరిపోయేది కాదు. యావత్ సమాజము ఒక సామాజిక బాధ్యతగా ఎంచుకొని
ఈ కార్యక్రమం అమలు కొరకు పాటుపడటం మన వంతు బాధ్యత భావించినప్పుడు మాత్రమే అది సఫలీకృతమవుతుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాం. ఇలా మొక్కలు నాటడం ఎంత ప్రధానమో నాటిన ప్రతి మొక్కను కాపాడడం కూడా అంతే ప్రధానమని చెప్పక తప్పదు. వీళ్ళ నాటిన ప్రతి మొక్కను కాపాడడానికి కొరకు స్థానికంగా ఉండేటటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి వారు ఆ బాధ్యత చేపట్టి గ్రామస్తుల సహకారంతో చెత్త పెంపకానికి తగు చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. లక్షలు మొక్కలు నాటడానికి గ్రామ పంచాయతీ వైజ్ ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశాం. సో ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి జిల్లాలో మొత్తం మరి వాటిని నాటడానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల సహకారంతో ఒక సామాజిక బాధ్యతతోటి అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రారంభం చేసుకోవాలని కోరినాం. ఆ విధంగానే ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారితో సహకారంతో వారి చేతుల మీదుగా జగిత్యాల జిల్లాలో ఇప్పటికే జాబితాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీలో కూడా ఈరోజు చేశాం. సో దీనికి ఇంకా మొక్కలు నాటేదే కాకుండా బాధ్యతగా కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనే హరిత దళాలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో హరిత రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. హరిత రక్షణ కమిటీతో పాటు హరిత దళాలని కూడా మనం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో గ్రామాల వారీగా అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ వార్డు వారీగా మనం హరిత రక్షణ దళాలని ఏర్పాటు చేయడం, దానివల్ల ప్రజలే దీన్ని బాధ్యతగా వహించాలనే ఉద్దేశంతో ప్రజల కార్యక్రమంగా భావించాలని మన జిల్లాలో ఇప్పటికే గ్రామ పంచాయతీ వారీగా సమావేశాలు ఏర్పాటు చేశాం. మండల వారీగా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశం ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలోని ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. ఇవన్నీ ప్రిపరేటరీ అరేంజ్మెంట్ చేసి ఈరోజు నుంచి మరి ఆగస్టు 15 లోపు ప్రణాళికలు కూడా మరి గ్రామ పంచాయతీ వారీగా మనం తయారు చేయడం జరిగింది. వీటిని నాటడానికి అదేవిధంగా బాధ్యత తీసుకోవడానికి కూడా మరి ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు స్థానికులు పెద్దలు అందరూ ఇంట్రెస్టెడ్ అందరినీ బాధ్యత చేసుకుంటూ ప్రొసీడింగ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరి జిల్లా యంత్రాంగం అంతా కృతనిశ్చయంతో ఉంది. ఆ విధంగా అందరి సహకారంతో మరి దీన్ని బాగా విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఈ హరితహారం స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ పీడీ ఆర్మశ్రీ గారికి, మరియు కౌన్సిలర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హరితహారం అనేది ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి చెట్టు నాటడము, అలాగే జగిత్యాల టౌన్కి సంబంధించి 4 లక్షల టార్గెట్ చేయడం జరిగింది. దాన్ని రీచ్ అవుతామని, ఎందుకంటే ప్రతిసారి రోడ్ల మీద ఉన్న వాటి బాధ్యత మేము మున్సిపల్ తరఫు నుంచి తప్పకుండా చేపడతాము. అలాగే ఇళ్లలో ఇవ్వడానికి తీసుకొచ్చి రెడీ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఇంటి ముందు ఏదైతే చెట్లు పెడతారో ఆ ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు తప్పకుండా దాన్ని సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి చెట్టు వారి ఇంటి ముందు ఉంటే వారికి గాలి నీడ ఇస్తుంది. కాబట్టి ఆ చెట్టును పెట్టడం బాధ్యత కాదు, దాన్ని సంరక్షించాల్సిందిగా ముందుగా ప్రతి ఒక్కరిని ఈ హరితహారం అనేది ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి అధికారులది కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించినట్టయితేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ చెట్లను నాటి దాన్ని సంరక్షించాల్సిందిగా కోరుకుంటూ జగిత్యాల పట్టణాన్ని హరిత పట్టణంగా, అలాగే స్వచ్ఛ భారత్గా, అలాగే ఈ తెలంగాణలోనే జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా నాటాలని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను.